నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఇన్సైడ్ ప్రోగ్రామ్కు స్వాగతం. దేశంలో జరిగే వివిధ సంఘటనలు మీ కళ్ళకు కట్టినట్లు చూపించే కార్యక్రమమే ఇన్సైడ్. ఇవాల్టి మన ఇన్సైడ్ కార్యక్రమంలోని అంశం ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోర్ సైడ్స్ టీవీ ఇన్సైడ్ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. ప్రస్తుతం దేశ రాజధాని నగరంలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక ఎన్నికల కోసం 3 ప్రధాన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఉచిత పథకాలనే నమ్ముకున్నాయి. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2 సార్లు సంపూర్ణ మెజార్టీతో అధికారానికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని చూస్తుంది. ఉచిత పథకాలకు పెద్దపీట వేస్తోంది. మన దేశంలో ఉచిత పథకాలకు పేటెంట్ హక్కు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అదే పందా కొనసాగిస్తుందనుకోండి. ఇక విచిత్రం ఏంటంటే, ఉచిత పథకాలకు వ్యతిరేకమని చెప్పే బీజేపీ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు ఉచిత పథకాలను నమ్ముకుంది. ఫలితంగా ఢిల్లీ ఎన్నికల ప్రచార సరళి పూర్తిగా ఉచిత పథకాలపైనే నడుస్తోందనుకోండి. ఇక ఢిల్లీ ఎన్నికల సరళిని గడిచిన దశాబ్ద కాలంగా పరిశీలిస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. మనందరికీ తెలిసిన విషయమే. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు భారీ మెజార్టీ సాధించింది. 2015లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ 2020 ఎన్నికల్లో 62 స్థానాలు కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశం చేసిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో 2 జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ లాంటి మంచి ప్రొఫెసర్ను అందించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ముందు ఓడిపోక తప్పలేదు. ఇక బీజేపీ పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు. ఢిల్లీలో జెండా ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ విద్య, వైద్యం విషయంలో సమూల మార్పులు కూడా తీసుకొచ్చినట్లుగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మరోసారి విజయం కోసం తహతహలాడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. అసలు ఒక్కసారి ఎన్నికల పోలింగ్ ఎలా ఉండబోతోంది ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ఫిబ్రవరి 5న అయితే ఎన్నికల పోలింగ్ ఉండబోతోంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. ఇక ప్రధాన పార్టీలు ఏమని గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, త్రిముఖ పోటీగా ఉండబోతోందని చెప్పుకోవాలి. అయితే ఈ 3 పార్టీల్లో కూడా 2 సార్లు వరుసగా బంపర్ మెజార్టీతో తిరుగులేని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 3వసారి కూడా హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతోందనే చెప్పుకోవాలి. ఇక దీనికి బ్రేక్ వేసేందుకే బీజేపీ కూడా తన ఎత్తుగడలను సిద్ధం చేస్తోంది. అయితే ఢిల్లీ ఓటర్లు మాత్రం 2 పార్టీలకు సమానమైన బాధ్యత అప్పగిస్తూ వస్తున్నారు. గడిచిన 10 ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికల సరళి ఈ విషయాన్ని చాలా బాగా రుజువు చేస్తోంది. ఢిల్లీ పరిధిలో ఏమో మొత్తం 70 స్థానాల్లో, అంటే ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటిలో 7 పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మినహా మరో పార్టీకి ఓటర్ల అవకాశం ఇవ్వడం లేదు. మనం ఆ లెక్కలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా భిన్నమైన తీర్పిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా బీజేపీకే పట్టం కడుతూ వస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసులోనే జైలుకు వెళ్లారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సుప్రీంకోర్టు జోక్యంతో కేసు మెరిట్స్, డీమెరిట్స్తో సంబంధం లేకుండా బెయిల్పై బయటకొచ్చి ఎన్నికల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ ఓటర్లు మాత్రం బీజేపీ వైపే నిలిచారు. ఏదైతే మొన్న ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి నేను చెప్పేటువంటి విషయం ఇది. ఇక ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ విషయం ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అయితే వ్యూహాలు రచించడంతో, ఎత్తుగడలు వేయడంలో బీజేపీని మించిపోయారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ అని చెప్పుకోవాలి. అవినీతి కేసులో జైలుకి వెళ్ళినప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించిన కేజ్రీవాల్ బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం రాజీనామా చేసి విద్యాశాఖ మంత్రికి, ఎవరైతే అతీషి ఉన్నారో అతీషికి సీఎం పగ్గాలు అప్పగించారు. మరి ఇందులో వ్యూహం ఏంటనేది కూడా ఆలోచించాలి. ఎన్నికల్లో ప్రజా తీర్పు తర్వాతే మళ్ళీ సీఎం పీఠం ఎక్కుతానంటూ ఆయన శపథం కూడా చేశారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగానే వస్తాయని భావిస్తున్నారు.
ఢిల్లీలో చక్కటి సుపరిపాలన అందించడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. కానీ తమ పాలనపై నమ్మకం లేకనో ఓటర్లను ఆకర్షించేందుకో గానీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ ఉచిత పథకాలను తెరపైకి తెచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన ఉచిత పథకాల్లో ముఖ్యమైనవేంటో కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటోంది. మహిళలకు నెలకు 2100 రూపాయలు ఇస్తామంటోంది. ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామంటోంది. ఇక విద్యార్థులకు ఉచిత రవాణా ఇస్తా అంటోంది. అర్చకులకు 18,000 జీతం కూడా ఇస్తా అంటోంది. అంటే కొంత ఆశ్చర్యంగానే ఉంది కదా. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఒక పార్టీ, కేవలం అభివృద్ధి లక్ష్యంగా ఉండేటువంటి ఒక పార్టీ అర్చకులకు కూడా నెలకు జీతం ఇస్తామని చెప్పడం కొంత ఆశ్చర్యంగానే ఉంటుండొచ్చు మీకు. అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కలగూరగంప పార్టీలతో కలిసి ఇండీ కూటమిని ఏర్పాటు చేసింది. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఇండీ కూటమిలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామ్య పక్షమే. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి మనం. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉంటూనే మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండు పార్టీల ఉచిత పథకాల ప్రకటనతోటి బీజేపీ కొంత ఉక్కిరి బిక్కిరై తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఢిల్లీ ఓటర్లను ఆకర్షించే పనిలో పడిందని చెప్పుకోవాలి. ఉచిత పథకాలకు వ్యతిరేకమని చెప్పే బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉచిత పథకాలనే ప్రకటించక తప్పలేదు. ఆ పార్టీ ప్రకటించిన ఉచిత పథకాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు కావచ్చు, వృద్ధులు వితంతువులకు 3,000 పెన్షన్ కావచ్చు, కేజీ టు పీజీ ఉచిత విద్య, సిలిండర్పై 500 రూపాయల సబ్సిడీ లాంటి హామీలు కూడా ఉన్నాయి. ఇటు సౌత్ స్టేట్స్లో మన జరిగినటువంటి ఎలక్షన్స్లో దాదాపుగా ఇటువంటి హామీలనే బీజేపీ ఇచ్చింది. అయితే ఈ ఉచిత పథకాలను గమనిస్తే మనకు విషయం అర్థమవుతోంది. విద్యుత్ బిల్లుల విషయంలో మూడు పార్టీలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. కొంచెం నిశ్చితంగా గమనిస్తే కానీ అర్థం కానటువంటి విషయం ఇది. రెండు పార్టీలు 200 యూనిట్ల వరకు ఉచితమని ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి 300 యూనిట్లని ప్రకటించింది. అంటే ఈ మూడు పార్టీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఢిల్లీలో ఉచిత విద్యుత్తు ఖచ్చితంగా అమలు కావాల్సిందే. కాబట్టి కొంత ప్రజలకి, దిగువ మధ్యతరగతి వారికి ఊరటగానే ఈ పథకాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఉచిత విద్యుత్ పథకం తప్పకుండా అమలు కావాల్సిందే. ఎందుకంటే మూడు పార్టీల్లో ఏది గెలిచినా కానీ ఆ పథకం అమల్లోకి రావాల్సిందే. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి పార్టీ కూడా ఉచిత విద్యుత్ హామీ అనేది చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇది కుటుంబాలను టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం కాగా, వ్యక్తులను ప్రభావితం చేసే ఉచిత పథకాలను కూడా మూడు పార్టీలు స్పష్టంగా ప్రకటించాయి. మహిళలకు నెలకు ఆర్థిక సాయం అందించే విషయంలో మూడు పార్టీలు ఒకే విధానంతో ఉన్నాయి. కాకపోతే అందించే ఆర్థిక సాయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న పోరులో సమస్యలు కనీసం చర్చకు రావడం లేదు అనేది కొంత బాధపడాల్సినటువంటి అంశంగానే మనం భావించాలి. ఉచిత తాయిలాల వైపు ఓటర్లను తిప్పగలిగిన రాజకీయ పార్టీలు నిజమైన సమస్యలను గాలికి వదిలేశాయని చెప్పుకోవాలి. మరి ఢిల్లీ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి మన ఇన్సైడ్ స్టోరీ. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 4 Sides న్యూస్.